వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 9, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ముఖ్యమైన రోజులు ఇంపార్టెంట్ డేస్. 1. యువతలో అవగాహన కల్పించేందుకు నేషనల్ యూత్ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ అవేర్నెస్ డే ప్రతి ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 1, ఆప్షన్ బి ఏప్రిల్ 10, ఆప్షన్ సి డిసెంబర్ 1, ఆప్షన్ డి ఏప్రిల్ 7. సమాధానం బి. ముఖ్యంగా 13 నుండి 24 ఏళ్ల వయసుగల యువతకు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఏప్రిల్ 10న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ అంశాలు మరియు ప్రభుత్వ పథకాలు. 2. పేదలకు నెలకు అదనంగా 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించే ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి ఢిల్లీ. సమాధానం బి. ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ పథకానికి ఆమోదం తెలిపారు. ఇది 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి రానుంది. 3. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏటీఎల్ సారథి ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి ఒడిస్సా. సమాధానం సి. విద్యార్థులు కొత్త వస్తువులను కనిపెట్టేలా ప్రోత్సహించడానికి తెలంగాణలో ఏటీఎల్ సారథి మరియు మెంటర్ ఇండియా అకాడమీలను ప్రారంభించారు. అంతర్జాతీయ అంశాలు. 4. ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్న భూమి కంటే పెద్దవిగా, నెప్ట్యూన్ కంటే చిన్నవిగా ఉండే గ్రహాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మినీ నెప్ట్యూన్స్, ఆప్షన్ బి సూపర్ ఎర్త్స్, ఆప్షన్ సి గ్యాస్ జెయిన్స్, ఆప్షన్ డి రెడ్ డ్వార్ఫ్స్. సమాధానం బి. ఇవి మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహాలు, ఎక్సోప్లానెట్స్. వీటి పరిమాణం భూమి కంటే ఎక్కువగా ఉంటుంది. 5. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ 10G/6G గిగాహెర్ట్జ్ ఇంటర్నెట్ నెట్వర్క్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సమాధానం డి. యుఏఈ ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత వేగవంతమైన 10G/6G గిగాహెర్ట్జ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. రక్షణ మరియు సైన్స్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ ఏ తారాపూర్ మహారాష్ట్ర, ఆప్షన్ బి కల్పక్కం తమిళనాడు, ఆప్షన్ సి నరోరా ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి కైగా కర్ణాటక. సమాధానం బి. తమిళనాడులోని కల్పక్కంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో ఈ రియాక్టర్ను ఏర్పాటు చేశారు. ఇది భారత అణు ఇంధన కార్యక్రమంలో కీలకమైన 2వ దశ. 7. భారత్ మరియు ఈజిప్ట్ మధ్య జరిగే సంయుక్త సైనిక వ్యాయామం సైక్లోన్ 4వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతోంది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఈజిప్ట్, నైజీరియా, ఆప్షన్ డి ఒడిస్సా. సమాధానం సి. భారత్ మరియు ఈజిప్ట్ మధ్య జరిగే ఈ సైనిక వ్యాయామం యొక్క 3వ ఎడిషన్ రాజస్థాన్లో జరగగా, ప్రస్తుత 4వ ఎడిషన్ ఈజిప్ట్లో జరుగుతోంది. బ్యాంకింగ్ మరియు నియామకాలు. 8. భాష అడ్డంకులను తొలగించడానికి బాబ్ సంవాద్ అనే బహుళభాషా ఏఐ ప్లాట్ఫామ్ను ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి యెస్ బ్యాంక్, ఆప్షన్ సి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆప్షన్ డి బ్యాంక్ ఆఫ్ బరోడా. సమాధానం డి. బ్యాంకు సిబ్బంది మరియు కస్టమర్ల మధ్య భాష సమస్యలు రాకుండా ఉండేందుకు ఏఐ ఆధారిత రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ కోసం ఈ ప్లాట్ఫామ్ను తెచ్చారు. 9. ఇంటెల్ సంస్థ ఆసియా పసిఫిక్ మరియు జపాన్ ప్రాంతానికి ఉపాధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ సంజయ్ మల్హోత్రా, ఆప్షన్ బి చంచల్ కుమార్, ఆప్షన్ సి సంతోష్ విశ్వనాథన్, ఆప్షన్ డి పీయూష్ ఆనంద్. సమాధానం సి. గతంలో ఇంటెల్ ఇండియా ఎండీగా పనిచేసిన సంతోష్ విశ్వనాథన్కు ఇప్పుడు ఆసియా పసిఫిక్ మరియు జపాన్ కార్యకలాపాల బాధ్యతలు అప్పగించారు. 10. ఇటీవల బీబీసీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ టిమ్ డేవీ, ఆప్షన్ బి మ్యాట్ బ్రిటన్, ఆప్షన్ సి సుందర్ పిచాయి, ఆప్షన్ డి నీల్ మోహన్. సమాధానం బి. బీబీసీ నూతన డైరెక్టర్ జనరల్గా మ్యాట్ బ్రిటన్ బాధ్యతలు స్వీకరించారు.
రవాణా. భారతదేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ రహిత పాట్ టాక్సీ ప్రాజెక్టుకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కర్ణాటక. సమాధానం బి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వినూత్న రవాణా ప్రాజెక్టుకు పునాది వేశారు. క్రీడలు. వరల్డ్ 10K బెంగళూరు 2026 పోటీలకు గ్లోబల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మహేంద్రసింగ్ ధోని, ఆప్షన్ బి బ్లాంకా వ్లాసిక్, ఆప్షన్ సి ఏఆర్ రెహమాన్, ఆప్షన్ డి పంకజ్ త్రిపాఠి. సమాధానం బి. క్రొయేషియాకు చెందిన ప్రసిద్ధ హైజంప్ క్రీడాకారిణి బ్లాంకా వ్లాసిక్ను ఈ మెగా ఈవెంట్కు గ్లోబల్ అంబాసిడర్గా నియమించారు. సంస్కృతి, సంప్రదాయం. ఆవో లేయోంగ్ మోన్యూ అనే వసంతోత్సవాన్ని నూతన సంవత్సరంగా ఏ రాష్ట్రంలోని కోన్యాక్ తెగ జరుపుకుంటుంది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. సమాధానం సి. నాగాలాండ్లోని కోన్యాక్ తెగ ప్రజలు ఈ పండుగను వసంతకాలం ప్రారంభంలో మరియు పంటల సాగు తర్వాత నూతన సంవత్సర వేడుకగా నిర్వహిస్తారు. 9. పుస్తకాలు మరియు వ్యక్తులు. ఇటీవల 94 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు మరియు మాజీ కేంద్ర మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్, ఆప్షన్ బి సుష్మా స్వరాజ్, ఆప్షన్ సి షీలా దీక్షిత్, ఆప్షన్ డి మొహసినా కిద్వాయి. సమాధానం డి. మొహసినా కిద్వాయి ఏప్రిల్ 8, 2026న కన్నుమూశారు. ఆమె ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 15. ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ అనునది ఎవరి ఆత్మకథ? ఆప్షన్ ఏ కిరణ్ బేడి, ఆప్షన్ బి ఆర్కే రాఘవన్, ఆప్షన్ సి మనోజ్ ముకుంద్ నరవానే, ఆప్షన్ డి కైలాష్ సత్యార్థి. సమాధానం బి. సిబిఐ మాజీ డైరెక్టర్ మరియు ఐపీఎస్ అధికారి అయిన ఆర్కే రాఘవన్ తన జీవిత విశేషాలతో ఈ ఆత్మకథను రచించారు. యూత్ హెచ్ఐవి అవేర్నెస్ డే. యువతలో అవగాహన కోసం ప్రతి ఏటా ఏప్రిల్ 10న నేషనల్ యూత్ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ అవేర్నెస్ డే జరుపుకుంటారు. పాయల్ నాగ్ రికార్డ్. బ్యాంకాక్ వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్లో ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ స్వర్ణపతకం సాధించారు. అణువిద్యుత్ కేంద్రం. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పీఎఫ్బీఆర్ తమిళనాడులోని కల్పక్కల్లో స్థాపించబడింది. ఇంటెల్ ఎండి. ఇంటెల్ ఆసియా పసిఫిక్ మరియు జపాన్ ప్రాంతానికి మేనేజింగ్ డైరెక్టర్గా సంతోష్ విశ్వనాథన్ నియమితులయ్యారు. బాబ్ సంవాద్. భాషా అడ్డంకులను తొలగించటానికి ఏఐ ఆధారిత అనువాద ప్లాట్ఫామ్ను బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించింది. పాడ్ టాక్సీ ప్రాజెక్ట్. భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్ రహిత పాడ్ టాక్సీ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆవో లేయాంగ్ మోన్యూ. ఈ వసంతోత్సవ పండుగను నాగాలాండ్లోని కొన్యాక్ తెగ ప్రజలు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. సైక్లోన్ వ్యాయామం. భారత్, ఈజిప్ట్ దేశాల మధ్య జరిగే సైక్లోన్ సైనిక వ్యాయామం 4వ ఎడిషన్ ఈజిప్ట్లో నిర్వహించబడుతోంది. మొహసినా కిద్వాయ్ మరణం. మాజీ కేంద్ర మంత్రి మరియు ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు మొహసినా కిద్వాయ్ 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. సూపర్ ఎర్త్స్. భూమి కంటే పెద్దవిగా, నెప్ట్యూన్ కంటే చిన్నవిగా ఉండే గ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు సూపర్ ఎర్త్స్ అని పిలుస్తారు. 10G ఇంటర్నెట్. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ 10G U6 గిగాహెర్ట్జ్ ఇంటర్నెట్ నెట్వర్క్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ప్రారంభించింది. ఆర్కే రాఘవన్ ఆత్మకథ. సిబిఐ మాజీ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ తన జీవిత విశేషాలతో ఎ రోడ్ వెల్ ట్రావెల్డ్ అనే పుస్తకాన్ని రచించారు. ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన. పేదలకు అదనంగా 5 కిలోల ఉచిత బియ్యాన్ని అందించే ఈ పథకాన్ని ఒడిశా ప్రభుత్వం ఆమోదించింది. బీబీసీ కొత్త డైరెక్టర్. బీబీసీ నూతన డైరెక్టర్ జనరల్గా మ్యాట్ బ్రిటన్ బాధ్యతలు స్వీకరించారు. బెంగళూరు 10K అంబాసిడర్. వరల్డ్ 10K బెంగళూరు 2026 పోటీలకు క్రొయేషియా క్రీడాకారిణి బ్లాంకా వ్లాసిక్ గ్లోబల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఏటీఎల్ సారథి. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ తెలంగాణలో ఏటీఎల్ సారథి ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్.
ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్